హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా. గతంలో ఒక సినిమా ఉండేదండి. గతంలో అంటే పోకిరి తర్వాతనే సినిమా ఏదో గుర్తులేదు. ఆ పోకిరి సినిమాలో ఒక హీరో వర్సెస్ ప్రకాష్ రాజ్కి నంబర్ వన్ బంటు. ప్రకాష్ రాజ్ తర్వాత లీడ్ చేస్తూ ఉంటాడు ఆ మాఫియా సంస్థ వర్గాన్ని. వాడు మీటింగ్ అంటూ పండుగాడిని పిలిస్తే, అన్నయ్య ఈ తొక్కలో మీటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, మొత్తం 10 మంది ఉన్నారు, ఏసేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఏంట్రా దిమాక్కుందా, నిన్నగాక మొన్నొచ్చి అంటూ ఆ వేషం వేసిన వాడిని, ఆ నటుడిని అప్పుడు వెంటనే ఆ పండు అనే మహేష్ బాబు వేసిన వేషం, ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అంటూ ఇవి కూడా బాగా ట్రోల్ అయినటువంటి డైలాగ్స్. అలాగా నిన్నగాక మొన్నొచ్చి అని ఆ డైలాగ్తోనే ఆ నటుడికి తర్వాత మంచి గుర్తింపు లభించింది. కొన్ని వేషాలు వచ్చాయి. ఆ నటుడు మరేదో సినిమా అల్లు అర్జున్‌దో ఎవరిదో నాకు గుర్తు లేదండి. ఇలాంటి పోకిరి లాంటి అదే రకం సబ్జెక్ట్‌తో ఉన్నటువంటి సినిమా. దానిలో అవినీతి పరులైనటువంటి రౌడీలు, మాఫియా సభ్యులు ఒక డాక్టర్‌ని తమకి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వవలసిందిగా వచ్చి అప్రోచ్ అవుతారు. ఆ వేషం ఈ నటుడు వేశాడు. ఏమంటాడంటే, నేను ఒప్పుకోను, అధర్మానికి నేను లొంగను, ఈ డాక్టర్‌ని మీరు కొనలేరు. వాడేదో 5,00,000 దగ్గర బేరం మొదలెడతాడు. వాళ్ళు వెంటనే 10,00,000 అంటారు. డాక్టర్‌ని మీరు కొనలేరు. 15,00,000 నన్ను మీరు కొనలేరు. 20,00,000 నేను అమ్ముడు పోను. 25,00,000 అమ్ముడు పోను. 30,00,000 అమ్ముడు పోను. 50,00,000 అమ్ముడు పోను. 1,00,00,000 అమ్ముడు పోను. 2,00,00,000 అమ్ముడు పోయా అంటాడు. ఆ యాక్షన్‌కి గానీ, ఆ విషయానికి గానీ, అంటే వాళ్ళ మధ్య బేరం నడిచేటప్పుడు ఆ డాక్టర్ గనుక నిజంగా అమ్ముడు పోని రకమైతే ఇంక అవతల వాడు బేరం పెట్టేవాడు కాదు. వాడికి అర్థమైంది వీడు అమ్ముడుపోయే రకమే, కాపోతే బేరం నచ్చలేదు అని. కాబట్టి ఆ వేలం పాటలో బేరంలాగా 5,00,000, 10,00,000 అంటే చివరికి 1,00,00,000, 2,00,00,000, 10,00,00,000 ఎక్కడో వాడికి తగిన చోట దాన్నే అంటూ ఆ విలన్ అనుచరుడు అంటాడు, ప్రతివాడి నిజాయితీకి ఒక రేటు ఉంటుంది, కాకపోతే బేరం నడవాలి అని. అలాగా ఖచ్చితంగా ఎవ్వడి నిజాయితీకైనా మ్యాక్సిమం, అందరినీ అనడం లేదండి, అందరూ అయ్యేట్లయితే ఈ పాటకి ఈ భూమి ఎప్పుడో సర్వనాశనం అయి ఉండేది. అందరూ కాదు, కానీ మ్యాక్సిమం సభ్యులు 100కి 95% ఇలా అవినీతి పరులు, అవినీతికి లొంగేవాళ్ళు, లేదా భయపడి అవినీతికి సహాయంగా పనిచేసేవాళ్ళు ఉన్నందునే ఇలా నడుస్తుంది. కాబట్టి అలాగ ప్రతి వాడి నిజాయితీకి ఒక రేట్ ఉంటుంది. అలాగే ఎవరి లిమిట్ వాళ్ళకు ఉంటుందండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే లజ్జారాహిత్యాన్ని, సిగ్గులేనితనాన్ని, చెంబా కూటమి తాలూకు ఆ సిగ్గులేని తనంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఆ పొట్టకుండా వేసుకొని తిరిగే పొలిటికల్ కమేడియన్, ఆ పీకేవాడే పరమ సిగ్గులేని రకం అని అనుకుంటే, అతడి కంటే ఘనుడు చంబ, అతడి కంటే మించిపోయిన వాడిప్పుడు 56 అంగుళాల ఛాతీ గల అవతార పురుషుడు. అతడు భౌతికంగా నపుంసకుడో కాదో అతడికి ఈశ్వరుడికి తెలియాలి. ఒకవేళ తెలిస్తే అతడి భార్యకి తెలియాలి, కానీ మానసికంగా మాత్రం అతడు నపుంసకుడే. ట్రంప్ కాళ్ళ దగ్గర పడినటువంటి, అందుకే అతడి గురించి చెప్పేటప్పుడు ఇతడు నీలి నక్క కూడా కాదు, ఇతడి కథ నీలి కాషాయ కుక్కది అని చెప్పాను. అంత లజ్జారహితుడు. ఇప్పుడు వీళ్ళ లజ్జారాహిత్యం ఎంత ఉందంటే, అదిగో ఆ డాక్టర్ని అమ్ముడు పోవడానికి ఇంకా డబ్బులు బేరంలాగా వీళ్ళ లజ్జారాహిత్యం ఇదిగో ఇక్కడికన్నా సిగ్గుపడతారు అని అంటే, ఇంకా వాళ్ళ లిమిట్ ఎక్కువే ఉంది. ఇంకా సిగ్గుపడ్డంలా. ఎంతగా అంటే, నా భార్యని ఏదో అన్నారంటూ వెక్కిళ్ళు పెట్టి ఏడ్చి నా చెంబ ఇప్పుడు ఆ పాటి సిగ్గేమన్నా వస్తుందా? అరే నేను సూపర్ 6 అన్నానే, ఇంత భయంకరంగా మేము ప్రపంచంలో ఎక్కడా లేని సంక్షేమాన్ని ఇచ్చామని నిన్న మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. బాబోయ్ అని నోరెళ్ళబెట్టడమే ఎవరైనా సరే. ఇంత లజ్జారాహిత్యమా అని. ఇందులోకి ఆ భువనేశ్వరి ఎందుకు వచ్చిందంటే, ఆ భువనేశ్వరి నా తమ్ముళ్ళిద్దరిని ట్రాప్ చేయడానికి నారా లోకేష్ అన్నవాడు నా తమ్ముళ్ళు పనిచేస్తున్న కార్ డెకార్స్ దగ్గరికి, హైదరాబాద్లో ఎక్కడ ఏ ఏరియానో నాకు తెలియదు, మోహన్ రావు అనే అతని కార్ డెకార్స్ షాప్లో వీళ్ళిద్దరూ పని చేసుకుంటూ ఉంటే వెళ్ళి
ట్రాప్ చేసి తమకి చైతన్య రథం నిర్మించుకోవడానికి తయారు చేయడానికి నా తమ్ముళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి పూర్తి సపోర్ట్ ఇచ్చి ఎంతగా ఉపయోగించుకున్నారంటే ఏ సెక్యూరిటీ కూడా చెక్ చేయరు, నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోగలిగే వాళ్ళు. భువనేశ్వరి అంత పెట్ చేసింది నా తమ్ముళ్ళని ఓ తల్లిలాగా. ఎంత సపోర్ట్ చేసిందంటే ఒక 5 లక్షలు ఇచ్చి అప్పట్లో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఒక కార్ డెకార్స్, ఆ షాప్ పేరు చెప్పను నేను ఇప్పుడు, ఎందుకంటే నా తమ్ముళ్ళ మీద నాకు అపారమైన ప్రేమ. వాళ్ళని కూరలో కరివేపాకులాగా వాడుకొని ఇస్సిరి అవతల బారేశారు. ఆ నైజం తెలియక, గూఢచర్యం గురించిన పరిజ్ఞానం లేక, పోరాడలేక నా తమ్ముళ్ళు అందులో లొంగిపోయారు. వాడుకొని వాళ్ళ దగ్గర ఉన్న మర్మ భాష తాలూకు ఎంత విషయం వాళ్ళ దగ్గర ఉందో వెతుక్కున్నారు. ఆ తదుపరి నాకు చూపించబోయారు. చూసావా, కొద్దిపాటి తెలిసిన వీళ్ళకే ఎంత సీన్ ఇచ్చానో, నువ్వు లొంగిపోతే ఎంత ఇస్తామో అని నేను ఈడ్చి తన్నాను. తర్వాత నా తమ్ముళ్ళను కూడా ఎత్తి రోడ్డు మీద పారేశారు. ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ మామూలు బ్రతుకులే వాళ్ళవి. ఒకప్పటి సెలబ్రిటీలు కారు, సెలబ్రిటీలకే సెలబ్రిటీలు అన్నట్టు ఎక్కడ చెంబా ఉంటే చెంబా ప్రక్కన వీళ్ళు అంగరక్షకుల లెవెల్లో ఆ చైతన్య రథంలో తిరిగారని అప్పటి ఫోటోలు ఉన్నాయని విన్నాను. 1-2 ఫోటోలు నేను చూశాను కూడా. అంతగా వాడుకొని వదిలేస్తారు. అందులో గృహిణి అయినా కూడా భువనేశ్వరి వాటా తీసుకున్నది. ఆవిడ కూడా అందులో తెగ విరగ నటించింది. అందుకే ఎలుగుబంటి ఆవిడని పట్టుకున్నది, వదిలిపెట్టదు. ఆ విషయంలో అయితే భారతి డిఫరెంట్, చివరికి విజయమ్మ కూడా డిఫరెంట్. వాళ్ళ కుటుంబ నాయకులకి విజయమ్మ భర్త అప్పుడేమీ చేయలేదు, కొడుక్కి సపోర్ట్ ఇవ్వడానికి కొంచెం చేసింది, తర్వాత ఇంటికి వెళ్ళిపోయి కూర్చుంది కొడుకుతో కూడా విభేదించి. భారతి అయితే భార్యగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది కానీ డైరెక్ట్గా రాజకీయాల్లోకి ఆవిడ ఎప్పుడూ రాలేదు, గూఢచర్యంలోకి ఎప్పుడూ రాలేదు. ఆవిడని ఎలుగుబంటి పట్టుకోలేదు. భువనేశ్వర్ని అయితే గట్టిగానే పట్టేసుకుంది. ఆ కుటుంబం యొక్క లజ్జారాహిత్యం. చెంబా ఇప్పుడన్నా సిగ్గుపడతాడు, ఆ మందలదిరి మాలోకం ఇప్పుడన్నా సిగ్గుపడతారు అనంటే కొనసాగుతూనే ఉంటుంది వాళ్ళ లజ్జారాహిత్యం. అదిగో ఆ డాక్టర్కి అమ్ముడు పోవడానికి లిమిట్ ఉన్నట్టు, బేరం హైప్ ఇంకా ఉన్నట్టు, వీళ్ళకు కూడా ఇంకా ఎంత ఉందో మరి. ఇంకా ఎంత కాలం తమ లజ్జారాహిత్యాన్ని ప్రదర్శించుకోగలరో, ఎప్పటికీ సిగ్గుపడతారు. ఇప్పటికన్నా లోపల సిగ్గు అనిపిస్తూ ఉంటుంది కదా, కానీ కొనసాగిస్తూనే ఉంటారు ఆ లజ్జారాహిత్యాన్ని. ఎప్పుడో సిగ్గుపడవలసిన అవసరం వస్తుంది, సిగ్గుపడతారు. ఎందుకంటే ఎవరికైనా లిమిట్ ఉంటుంది. దట్స్ ఆల్. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.